గోవా టూరిస్టులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మీదుగా గోవా వెళ్లేందుకు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రారంభించింది. ఈ రైలును పూర్తిగా ఎల్హెచ్బి కోచ్లతో రూపొందించారు. ఇక ఈ ప్రత్యేక ట్రైన్ సేవలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రతి వారంలో ఒక్కరోజు మాత్రమే ప్రయాణించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గోవా వెళ్లేటువంటి టూరిస్టులకు శుభవార్త అందించింది దక్షిణ మధ్య రైల్వే. నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోవాకు వెళ్లేటువంటి ప్రత్యేక రైలును బై వీక్లీ ఎక్స్ప్రెస్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. పూర్తిగా గోవా వెళ్ళాలనుకున్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆ టూరిస్టులకు సంబంధించి ఏదైనా అకేషన్ అనుకుంటే కానీ లేదంటే కార్లో కానీ పూర్తిగా ఫ్లైట్లో కానీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ట్రైన్ కూడా పూర్తిగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. నేటి నుంచి ఇటు టూరిస్టులకు అందుబాటులో ఉంచే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం అయితే వాస్కోడి గామాకు ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంది. దాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రారంభించడం జరిగింది. వారంలో 3 సార్లు ఈ ట్రైన్ అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటుంది. టూరిస్టులు ఎక్కువ శాతం ఆ విమానాల్లో కానీ లేకపోతే ప్రధానంగా కార్లలో కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఈ ట్రైన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళు ఏసీ నాన్ ఏసీ కోచ్లు ఏవైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రైన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రైన్కు సంబంధించినటువంటి ఇనాగ్రల్ సెషన్ కూడా పూర్తిగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. రేపటి నుంచి పూర్తిగా ట్రైన్ ఏదైతే ఉందో ఆ ఎల్హెచ్బి కోచ్లతో ప్రత్యేకంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఎక్కడికక్కడ కొత్త కోచ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా ఇటు దక్షిణ మధ్య రైల్వే కావచ్చు, రైల్వే శాఖ కూడా కొన్ని ఏర్పాట్లను కూడా చేయబోతుంది. ఇది పూర్తిగా నాన్ ఏసీ కోచ్. ఇది ఏసీ కోచ్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. టూరిస్టులు ఎవరైతే ఉంటారో గోవాకు వెళ్ళేటువంటి టూరిస్టుల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఈ ట్రైన్ సదుపాయం అనేది ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ట్రైన్ కూడా కొత్తగా అలంకరించినటువంటి దృశ్యాలు అయితే మనకు చూసుకోవచ్చు. ఈ ట్రైన్ అనేది పూర్తిగా ఎల్హెచ్బి కోచ్లతో ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఏసీ కోచ్లు కావచ్చు, నాన్ ఏసీ కోచ్లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కోచ్ల కంటే ప్రధానంగా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. దీంట్లో ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇక అంతేకాకుండా మొబైల్ ఛార్జింగ్తో పాటు ప్రయాణికులు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 2 సీటర్గా దీన్ని కేటాయించారు. గతంలో అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్, అంతేకాకుండా మిడిల్ బెర్త్ అనేది ఉంటుండేది. కానీ ప్రస్తుతం అయితే నాన్ ఏసీ కోచ్ల్లో కేవలం 2 బెర్తులు మాత్రమే అందించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కోచ్ను కూడా చాలా చక్కగా రూపొందించడం జరిగింది. మొబైల్ పాయింట్లు అనేది మధ్యకాలంలో కింద వస్తున్నటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ప్రస్తుతం అయితే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావచ్చు, ల్యాప్టాప్ ఛార్జింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఈ కోచ్ ఏదైతే ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ట్రైను రేపు ఉదయం 5:45 ఈ ట్రైన్ అనేది గోవాకు వెళ్తుంది. ప్రత్యేకంగా మళ్ళీ అటు నుంచి కూడా ఇటు రిటర్న్ ట్రైన్ కూడా ఉంటుంది. కాబట్టి కేవలం వారంలో 3 రోజుల పాటు ఈ ట్రైన్ను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అటు విమానాల్లో కావచ్చు, కార్లలో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు ట్రైన్కు వెళ్ళాలనుకుంటే కొంత గతంలో ఇబ్బందులు ఎదురయ్యేది. కానీ ప్రస్తుతం అయితే ఈ ట్రైన్ ప్రారంభం కావడంతో ప్రయాణికుల నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని కూడా దక్షిణ మధ్య రైల్వే భావిస్తుంది. ఇటు గోవాకు వెళ్ళేటువంటి ప్రయాణికులకైతే చాలా సౌకర్యవంతంగా ఈ ట్రైన్ ఏదైతే ప్రారంభమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. కెమెరా వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.